దగదర్తి మండలం లయన్స్ నగర్ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇక పోలీస్ అధికారులు ఈ కార్డన్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లయన్స్ నగర్ సమీపంలో ఉన్న కంపెనీలలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చి అద్దె గృహాలలో నివసిస్తున్న వారి నివాసాలను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు కావలి రూరల్ సర్కిల్ సిఐ శివశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా కావలి రూరల్ సర్కిల్ సిఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అజిత్ వెజెండ్ల ఆదేశాల మేరకు కావలి డిఎస్పీ వెంకటరమణ సూచనల మేరకు ఈ కార్డన్ నిర్వహించినట్లు తెలిపారు. వాహన యజమానులు సరైన పత్రాలు చూపించి వాహనాలను తీసుకువెళ్లాలని సూచించారు. సరైన పత్రాలు లేని వాహనాలను మోటార్ చట్టం ప్రకారం అపరాధ రుసుము విధిస్తామని తెలిపారు. ప్రజలలో అభద్రతా భావాన్ని తొలగించి ప్రజలకు ధైర్యం కలిపేందుకు ఈ సెర్చ్లు నిర్వహిస్తున్నట్లు సూచించారు. ఈ కార్యక్రమంలో దగదర్తి ఎస్ఐ జపాన్ కుమార్, బిట్రగుండ ఎస్ఐ రామకృష్ణ, అల్లూరి ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి, 3 మండలాల పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. నలుగురు పడాలి కదా సార్. వీడియో వాయిస్ రావాలి. ఎస్ఐ గారు తీసుకో. గౌరవ ఎస్పీ మేడం మరియు కావలి ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఈ దగదర్తి మండలం లయన్స్ నగర్ కాలనీలో ఎర్లీ అవర్స్ నుండి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయటమైంది. ఈ ఆపరేషన్లో భాగంగా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా మనము ఈ లయన్స్ నగర్ కాలనీలో ఈ జిఆర్ఐ టవర్స్ ఇండియా అనే కంపెనీకి ఆనుకొని ఉంటుంది. ఈ పలు రాష్ట్రాల్లో ఉండే వర్కర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ నివాసం ఉంటారు. అందరినీ కూడా వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ అద్దెలకు తీసుకొని ఇంట్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా మనము వాళ్ళని క్వశ్చన్ చేయటం, ఎప్పటి నుంచి ఉంటున్నారు అని వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా వాళ్ళ ఇల్లు కూడా అన్ని తనిఖీలు చేశాము. దాంట్లో భాగంగానే అన్నీ సుమారుగా ఒక 30 బైకుల్ని మేము స్వాధీనపరుచుకొని ఆ బైక్ ఓనర్లని వాళ్ళ రికార్డ్స్ ప్రొడ్యూస్ చేయమని, రికార్డు ప్రొడ్యూస్ చేయని వాళ్ళ మీద మోటారు వాహనాల చట్టం ప్రకారం వారి మీద తగిన రుసుము చెల్లించి వాళ్ళకు ఫైన్ వేసి ఆ వెహికల్స్ని, అన్ని రికార్డ్స్ లేని వెహికల్స్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ వల్ల ప్రజలలో ఒక అభద్రతా భావాన్ని తొలగించి ప్రజలకు మేమున్నాము, పోలీసు ఉన్నాము అనేది, ఆ కాలనీలో ఏదైనా సమస్యలుంటే మాకు తెలియజేయండి అని ఒక భరోసా ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఈ గ్రామంలో చేసినాము.